యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ పై మరోసారి తీవ్ర ఒత్తిడి పనిచేయనుందా అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతుంది. వాస్తవానికి దర్శకులకు డెడ్ లైన్ల ప్రకారం పనిచేయడం అవసరమే, కానీ ఒక్కోసారి అలాంటి స్పీడ్ కొన్ని తప్పిదాలకు తావిస్తుందని నిరూపణ అవుతుంది. అప్పట్లో బాబీ దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఆన్ సెట్స్ ఉండగా బాబీపై బోల్డ్ అంత ఒత్తిడి ఏర్పడిందని చెప్పుకున్నారు. ఓవైపు పవన్ తో, మరోవైపు కెమెరామెన్ తో ఇష్యూస్, ఇంకో కోణంలో ఇతరుల నుంచి ఒత్తిడి వెర్సి బాబీ ఓ రేంజ్ స్పీడ్ తో సినిమాని చుట్టేయాల్సి వచ్చిందని చెప్పుకున్నారు. ఇకపోతే అదే తప్పు మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్రస్తుత సినిమా కోసం ప్లాన్ చేసుకున్నాడట బాబీ. మొన్ననే జై లవకుశ రిలీజ్ తేదీ ప్రకటించారు. సెప్టెంబర్ 21న దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. అంటే బాబీ ఎంతో అలర్ట్ గా పనిచేయాల్సి ఉంటుంది డెడ్ లైన్ అందుకోవడానికి. అయితే ఇప్పటికే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. కాబట్టి ఆ మేరకు కూల్ గానే హ్యాండిల్ చేస్తాడనే ఆశిద్దాం. అయితే క్రియేటివ్ పార్ట్ లో మరీ ఎక్కువగా ఒత్తిళ్లు పనిచేస్తాయి, ఆ మేరకు ప్రభావం ఫలితంపై ఉంటుందని చరిత్ర చెబుతోంది. మరి అలాంటి ఒత్తిడి లేని వెసులుబాటు నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఇచ్చారని పరిశ్రమే చెబుతుంది. కాబట్టి వెరీ కూల్.